జగన్ 2.0 యాప్ ను నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇవాళ ప్రారంభించారు. ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారని, ఈ ప్రభుత్వం త్వరలో ఇంటికి పోతుందన్నారు. జమిలీ ఎన్నికలు వస్తే సంవత్సరంలో సాధారణ ఎన్నికలు అయితే మరో 2 సంవత్సరాలు వెయిట్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ నిరంకుశానికి వ్యతిరేకంగానే జగన్ 2.0 ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషోర్ తదితరులు హాజరయ్యారు. సార్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. దారుణమైనటువంటి నేరాలు అంటే వారిని కనుక ప్రశ్నిస్తే పేదల పక్షాన్ని నిలబడి కానీ, అలానే మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు వీరందరి తరఫున ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చడంలో కానీ, అలానే వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వైఎస్ఆర్సీపీ పోరాడే క్రమంలో కానీ, మాట్లాడుతున్నటువంటి క్రమంలో కానీ అనేకమైనటువంటి కేసులు పెట్టడం, వారందరినీ కూడా కారాగారాల్లో నిర్బంధించడం ఈరోజు మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి అంశమే. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలే. చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు కూడా మనం చూడగలిగినాం. కానీ ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో ఏదైనా కనుక పోస్టింగ్స్ పెడితే జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ, మా మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, ప్రజల పక్షాన నిలబడి లేదా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను కానీ అందరికీ కూడా చూపించే క్రమంలో వైఎస్ఆర్సీపీ కనుక సోషల్ మీడియాలో యాక్టివ్గా కనుకుంటే వాటన్నిటిని కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు. మరి ఆ విధంగా ఈరోజు సోషల్ మీడియాను కూడా అన్ని ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏదైతే పోస్టింగ్స్ పెడతారో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అన్యాయాలు, ఆకృత్యాలు, వారు చేసినటువంటి మోసాలు, దుర్మార్గాలు వాటన్నింటినీ కూడా ప్రజలకు చూపించే పక్షంలో ఏదైతే సోషల్ మీడియాలో పెడతా ఉంటామో వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్వయంగా నేనే అనుభవించాను. నేను డిఎస్సీ మీద జరుగుతున్నటువంటి పోరాటంలో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు జరిగినాయో ఆ విద్యార్థి ఎక్కడైతే ఆ నిరుద్యోగులు వారికి జరిగినటువంటి అన్యాయాల మీద పీపీటీ వేయడం కానీ, ఆ పీపీటీని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టింగ్స్ చేసినప్పుడు వాటన్నిటిని కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ పోస్టింగ్ పెట్టినా కూడా ఉదయానికల్లా వాటన్నిటిని కూడా లీగల్గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని మెన్షన్ చేస్తూ ఆ పోస్టింగ్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేసి వారు చేసినటువంటి అన్యాయాల, అక్రమాలు ఎక్కడా కూడా ప్రజల దృష్టిలో పడకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా విరక్తి చెందున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి ముగింపు పలికి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. మరలా జగన్ గారే వస్తారు, మరలా జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు, మరలా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో కూడా పోరాటం. మీరు ఒక్కసారి ఆలోచించండి, మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద ఈ గవర్నమెంట్ వాటన్నింటినీ కూడా పీపీ మోడ్లో సుమారుగా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల ఒక్క మెడికల్ కాలేజీని ఒక్కరు కూడా టెండర్ వేసి తీసుకోవడానికి ముందుకు రాలేదంటే ఈ ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉందో ఈరోజు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాట ఫలితాలు ఏ విధంగా రీచ్ అవుతా ఉన్నాయో, ఏ విధంగా సక్సెస్ అవుతా ఉన్నాయో మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మనం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ క్రమంలో 2 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం. మరో 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఎంతకాలమైనా కూడా పోరాడడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మేము చేస్తున్నటువంటి పోరాటాలు ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి కూడా అర్థం కావాలి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆకృత్యాలన్నీ కూడా. మరి దీనికి సంబంధించి సరైన ప్లాట్ఫామ్స్ ఉండాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా అన్నింటినీ కూడా అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరు కూడా ఏ ఒక్కటి కూడా డిలీట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఈ ప్రజలు మోసపోతున్నటువంటి విధానాలు కానీ, వాటికి సంబంధించి అన్ని పోస్టింగ్స్ కూడా ఈరోజు కూడా చూసినాం. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా బరి తెగించి ఒక మహిళని రోడ్డు మీద తీసుకొచ్చి వివస్త్రణ చేసి ఆమెను కొట్టినటువంటి విధానాన్ని కూడా ఈరోజు మనం గుంటూరులో స్వయంగా చూసినాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసినటువంటి దుస్థితి.
ఇటువంటి వాటి గురించి కనుక ప్రశ్నిస్తే, వాటి గురించి కనుక పోస్టింగ్స్ పెడితే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా డిలీట్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ యాప్ని తీసుకొని వచ్చి ఈ యాప్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కానీ ప్రజల తరపున నిలబడి పోరాడే క్రమంలో వాటన్నిటికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి కూడా మనం చూపించాలన్న ఆలోచనతో తీసుకొస్తున్నటువంటి ఈ యాప్ను ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు రాబోయే రోజుల్లో ఉత్సాహంగా ముందుకెళ్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా స్వేచ్ఛగా పోస్ట్ చేస్తున్న దానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా డిలీట్ చేసే పరిస్థితి కూడా దీంట్లో ఉండదు. కాబట్టి తద్వారా ఈ ప్రపంచానికి మనం వాస్తవాలు తెలియచేయబోతా ఉన్నామని చెప్పి సంతోషంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో రోజులు లేదు, ఇంకొక 2 సంవత్సరాలు లేదా అన్ని కాలం కలిసి వస్తే తప్పకుండా జమిలీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మరొక సంవత్సరం లోపల ఈ ప్రభుత్వానికి అందరూ కూడా ముగింపు పలికే రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల వరకు కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలుగా తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం మీద రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.